జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు పురాణా పూల్ దర్వాజా దగ్గర ఉన్నటువంటి మైసమ్మ దేవాలయం దగ్గర హిందువులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు. న్యూ ముస్లిం లీగ్ పార్టీ, ప్రో పాకిస్తాన్ పార్టీ, మన పాకిస్తాన్ స్పోక్ పర్సన్ ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాజ్యంలో హిందువుల దేవాలయాల హిందుత్వానికి పట్టిన దుర్గతి ఇది. ఈరోజు హిందువులు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ దరిద్రమైనటువంటి ప్రో ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పరిపాలన విధానం అన్నమాట. వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారు, ఓట్ల కోసం ఎవరి చంకలైనా నాకుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు పురాణా పూల్ దర్వాజా దగ్గర ఉన్నటువంటి మైసమ్మ దేవాలయం ముందు ఒక ముస్లిం నీచుడు దేవతల విగ్రహాలని ధ్వంసం చేయాలని వచ్చినటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ ఆందోళన నడుపుతున్నారన్నమాట. సో దీని మీద ఈ సోకాల్డ్ సీఎం, సోకాల్డ్ హిందూ పాకిస్తాన్ స్పోక్ పర్సన్ అటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి ట్వీట్ కూడా ఇంతవరకు చేయలేదు. ఏ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా కానీ ఇంతవరకు ఆయన ఒక మెసేజ్ ఇవ్వలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లేనిదే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేనిదే ముస్లిం లేదు. ఈయన బహిరంగ చేసినటువంటి ఈ కామెంట్స్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిగ్గులేని ఈ హిందువులు ఇంతగా అతను కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీని చెప్తున్నా కానీ వీళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నారు అంటే హిందువులు ఎంత సిగ్గులేని వాళ్ళో అర్థం చేసుకోవాల్సిందనమాట. సో ఈ దాడి జరిగిన తర్వాత మన హిందువులు ఈ ఘటన మీద ఎలా స్పందిస్తున్నారో ఈ వీడియో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. జై హింద్. నిన్న రాత్రి జరిగింది కాదు ఇది. చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో ఉందో అప్పటి నుంచి ఈ పరిస్థితి వస్తుంది. పెనమించి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఒకరేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటా ఒకడు పదవి ఊడగొట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి తొండలు పట్టేటోడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంధి ఏదో ఒక ఆలయం మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముత్యాలమ్మ ఆలయం మీద దౌర్జన్యం అయిపోయింది. మళ్ళీ నిన్నాక మొన్న కట్టమైసం ఆలయం ముందు ఒక కుక్కగాడు, పందిగాడు వాడొచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇవాళ వచ్చి అక్కడ బ్యానర్ మీద అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని జీల్చేసి లోపల ఉన్న విగ్రహాలను ఇక్కడ ధ్వంసం పట్టిస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? చేత కాకపోతే ఇంట్లో కూర్చోమనండి, మేము చూసుకుంటాం. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న హిందువులను మేము చూసుకుంటాం. అంతేగాని ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏం అర్థం కానట్టు, ఏం సోయిలైనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైఫ్. ఏమనుకుంటున్నాడు అసలు? చెంగిచెర్లలో అక్కడ హిందూ మహిళల మీద దౌర్జన్యాలైనాయి, ఇప్పుడేమో ఇట్లా ఆలయాల మీద దౌర్జన్యాలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి బూరు వీకి షారుగాసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ మేము అదే పనిలో ఉన్నాం. అదే చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అవునా? అయితే కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తే మొత్తం ముస్లింలు కూడా భూస్థాపితం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మునుగుతుంది, దాంతోపాటు ముస్లింలు కూడా మునుగుతారు. ఎవడెవడైతే ఏ ఆలయాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఒక్కొక్కరికి సగం ఉంది కదా, ఆయనతో సగం గోష్ పాడదొప్పుతాం. ఇలాంటి దాడులు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ముందుకు ఎందుకు రావట్లేదు? ఇలాంటి దాడులు అయిపోయిన తర్వాత టెంపుల్స్ పైన కాంగ్రెస్ వాళ్ళు ముందుకు ఎందుకు? సిగ్గు, శరము, ఇజ్జతు, మానం లేని హిందువులంతా కాంగ్రెస్లోనే ఉంటారు. కొంచెమన్నా ధర్మం మీద దాడి జరుగుతుంది, దేవాలయాల మీద దాడి జరుగుతుంటే ఎందుకు అట్లా సిగ్గు లేకుండా ఉంటున్నారో అర్థమవుతలేదు. మరి ఇట్లా ఇప్పుడు దేవాలయం మీద దాడి జరిగింది, రేపు నీ ఇంటి మీద దాడి జరుగుతుంది. రెడీ అవుతావా మతం మారడానికి? అట్లా పానానికి భయపడి మానానికి భయపడ్డోళ్లే ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు. అట్లా మానానికి భయపడకుండా పోరాడి ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళు మా పూర్వీకులు, మేము హిందువులం. మీరే మతం మారిన మీకే అంతుంటే ఆ దాడులన్నీ తట్టుకొని ఉన్న మాకెంత ఉండాలి? కాబట్టి ఈ చర్యని వదిలిపెట్టేది లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఆలయం పక్కన, ఆలయం చుట్టుపక్కలన సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ పర్యవేక్షణలో ఆలయాలు ఉండాలి.
ఇట్లాంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఆలయాల మీద జరగవు అని మాట ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళి కదలం. ఏం చేస్తాడో చేసుకొని మేము కూడా అన్నిటికీ రెడీ అయ్యి వచ్చినాం. మాకు పండుగలు అనేటి ఇలా పండుగ పుట్ట కదా ఇంట్లో కూర్చుంటామని కూర్చోం మేము. మా దేవాలయాన్ని మీద దాడి జరిగిందంటే దేవాలయమే మాకు పండుగ చేసుకునే, ఈ ధర్నాయే మాకు పండుగ, ఈ దేవాలయమే మాకు ఇల్లు. రేవంత్ రెడ్డి అయితే ఓట్ల కోసమో దేనికో దేవుళ్ళ పైన ఓట్లేస్తాడు కదా, దాని గురించి అదే సిగ్గు ఇజ్జత్ మానం లేని వాళ్ళే కాంగ్రెస్లో ఉంటారు. ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళపైన ఎలాంటి అదే వాళ్ళకు ఏమాత్రం ఆత్మ నమ్ముకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆస్తుల్ని దేశాన్ని కాదు ఆత్మ నమ్ముకొని బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకన్నా పశువులు నయం. పశువుల కన్నా ఇంత మానం ఏదన్నా ఉంటుంది, కానీ వీళ్ళకైతే మానం లేదు, ఏం లేదు. ఈరోజు దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్క దగ్గర కూడా ఖండించడానికి నోరు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు. అన్నిటికీ బీజేపీ వాళ్ళే ముందుకొస్తారు. బీజేపీ వాళ్ళకే హిందుత్వమా? మీకు హిందుత్వం లేదా? మరి అంటే మీరు దేశాన్ని నమ్మడానికైనా ఏం ప్రాబ్లం లేదు, మీకు మైనారిటీ ఓట్లు వచ్చి దాంతో అధికారంలోకి వస్తానని ఇన్నేళ్ళు అనుకున్నారు. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్కి అక్కడ దిక్కు లేకుండా ఉన్నది సెంట్రల్లో. తెలంగాణలో కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క సంగతి చూస్తాం మేము. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం మేము. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. నా పేరు డాక్టర్ ఏఎల్ఎస్ శ్రీనివాస్ నేత. నేను ఊరూరా ధర్మ ప్రచార యాత్ర, మన హిందూ ధర్మాన్ని జాగృతం చేయడము, అందరికీ పెళ్ళి తొందరగా చేసుకోవాలి, ముగ్గురు లేకుండా 4 పిల్లలు కనాలని చెప్పేసి ప్రచారం చేస్తుంటాము. అట్లనే ఇప్పుడు మన సాంప్రదాయం ఉంటుంది, శైవ సాంప్రదాయం మీద శైవ పెట్టాలి, వైష్ణవ పెట్టాలి. ఇంకోటి ఎవరో ఏమో చేసిరని కాకుండా మనం జాగృతం అయితే ఇవన్నీ సమస్యలు పోతాయి. ఆడ దీని కెమెరాలో ఉన్నామనుకో, కెమెరాలలో ఎవడైతే వస్తాడో వాడిని మాత్రం దేహశుద్ధి, కాళ్ళు చేతులు నడవకుండా వాడిని ఇరగొడితే రెండోసారి ఇట్లాంటివి జరగవు. వాడిని వదిలేస్తున్నందుకు మెంటల్లే అని చెప్పేసి వదిలేస్తున్నందుకు వీళ్ళని అత్యాచారాలు చేస్తారు. దీనికి మాత్రము मुँह तोड़ जवाब देते, उनके अड्डी तोड़ देते. जो ये काम करे इस वाले को, अब वो भी हिंदू का बच्चा है मगर ये काम करना नहीं है. आपका धर्म को हम रेस्पेक्ट नहीं देते बोल के नहीं, तुम हमारा औलाद है, बच्चे है, समझे ना. ये पागल काम नहीं करना. पागल काम करने से वालों को तो आप तुम्हारा काम कैसे करना है वही होता है. हाँ, दवाखाना को नहीं जरूरत नहीं है. पागलों को लेके उसको तोड़ना, रोड पे तोड़ना ही है. पागलों को रोड पे तोड़ना ही रहता है. नहीं छोड़ता ना, छोड़ना नहीं, उसको छोड़ने का नहीं है, तोड़ना क्या है उसका. एक बार तोड़े जब चलना नहीं होता, जब उसको पता चल जाता है, वैसा वही करना है. आज बोलने का नहीं. नहीं वो कोल भी नहीं, वो वैसा वो काम नहीं होना, अंदरूनी काम होना चाहिए, अंदरूनी काम करना चाहिए. जय श्री राम. చూసాను నేను కూడా, బట్ ఈరోజు మార్నింగ్ చూసాను యాక్చువల్లీ. ఇప్పుడు జనరల్గా నేనైతే ఒక విషయం చెప్పాలి. మనకి డాక్టర్స్ అనేటోళ్ళు మన ఇండియాలో ఉన్నారు, ఒక రిలీజియన్కి సంబంధించి ముస్లిమ్స్. వాళ్ళు ఇక్కడ కొన్ని మంత్స్ బ్యాక్ జెనోసైడ్ చేయాలని కూడా చూశారు. నేను గోవింద్ నా పేరు, నేను ట్యాక్స్ ప్రొఫెషనల్. నా పని ఏంటంటే అందరి దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం, గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం. యాజ్ ఏ ఇండియన్ భారత సిటిజన్గా ఇది నా జాబ్ అనమాట. ఇదొకటే కాదు కదా, నా భారత్లో నాది హిందూ కంట్రీ. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ ధ్వంసం చేసిపోతానంటే ఎట్లా? మార్నింగ్ లేవగానే మౌనికా సుంకార్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ పిలిచారు, ఎవరైనా వస్తారా హిందువులు ఎవరైనా ఉన్నారంటే నేను వచ్చానుగా. సో నేను సెంట్రల్ గవర్నమెంట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ హంబల్లీ టు ది సెంట్రల్ గవర్నమెంట్, వీ వాంట్ సమ్ అన్నోన్ గన్మెన్ ఇన్ అవర్ భారత్. ఐఎమ్ హియరింగ్ దట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ సమ్ అన్నోన్ గన్మెన్ వర్ దేర్ who are threat to our Bharat. They are removing those unknown those culprits. So same as we want unknown gunmen in internal matters also. So I'm kindly requesting central government, we want unknown gunmen. Whether it is a true or a rumors, I don't know about that. Those who are saying we are there, we want to kill Hindus, 15 मिनट दे हिंदूज को हटाएंगे, अगर इंशाअल्लाह कम पड़ेगी, ऐसा कोई बात करते, वो लोगों को अननोन गनमैन्स चाहिए. అరవింద్ అన్న, రఘునందన్ సార్, నేను ఇప్పుడు కూడా మన అన్న వచ్చారు, ఆయన కూడా చూశాను. సో ఆయన ఎప్పుడు ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటాను, ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. సో ఈ యాక్షన్స్ కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ ధర్నా కంపల్సరీగా పెద్దగా జరగాలి, ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి. అయితే మ్యాటర్ ఏంటంటే చాలామంది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదని. ఒక ముస్లిం పార్టీ ఎందుకు పట్టించుకుంటుంది? కానీ మన తెలంగాణలో అనేది ఏంటంటే కాంగ్రెస్ అనేది మనకు తెలంగాణ ఇచ్చింది, అందుకు మనం ఓట్లేసాం గెలిపించినామంటారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇదే ఇలా జరుగుతుంది. సో అందరు మేలుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. గోకట్టమ్మ ఇది హిందువుల దేశం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి
ఈ హిందువుల మీద అరాచకాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయన ఉన్నాడు, విద్యామంత్రి ఆయన ఉన్నాడు, మున్సిపల్ మినిస్టర్ ఆయననే ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలనేది తెలుస్తలేదు రేవంత్ రెడ్డికి. హిందువుల గుళ్ళకు వచ్చినప్పటి నుంచి మొత్తం టార్గెట్ చేసి ముస్లింలకు పెంచి పోషిస్తుండు రేవంత్ రెడ్డి. ఇమ్మీడియట్లీ సీఎం పదవి నుంచి రిజైన్ చేయాలి. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిము. ఆయన కొద్దిగా చెప్పిండు, హిందువులను విభజించి పాలించే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అని వాడే చెప్పిండు కదా, వాడే మొత్తం విభజిస్తుండు. హిందువులు జాగ్రత్తగా ఉండాలి, హిందువులు మేల్కోవాలి, ఎప్పటిదాకా తాగుడికి బానిస అవుతారు. హిందువులు ఎప్పుడైనా ఐక్యతగా ఉండాలి. భారతదేశం అంటే హిందువులు, హిందువులు అంటే భారతదేశం. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని అందరూ కాపాడుకోలే. కుల మత భేదాలన్నీ ఇవ్వండి, హిందువులు ఐక్యతగా ఉండండి. ఎప్పుడైతే హిందువులు ఐక్యతగా ఉంటారో ఈ దేశం సుఖ సంతోషంగా ఉంటుంది. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, ఈ యొక్క దేశాన్ని రక్షించండి, మన హిందువులని కాపాడండి, మన గుళ్ళ గోపురాలను కాపాడండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ హిందువులపై అరాచకాలు పెరుగుతున్నాయి. ఈ యొక్క మొఘలై రాజ్యంలో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిండు. మొఘలైపై ఈ యొక్క దర్వాజా దగ్గర వచ్చి గోల్కొండపై అమర చేయడానికి పోయినటువంటి మా ఛత్రపతి శివాజీ ఈనాడు హిందువులు ఐక్యతగా ఉండి ఈ యొక్క ప్రాంగణాన్ని అందరూ కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. హిందువులుగా పుట్టండి, హిందువులుగా గర్జించండి, దేశాన్ని రక్షించండి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. జరిగిన గుళ్ళపైన దాడి చేస్తారు అంటే ఇది ఒకటే కాదు, మన మల్కాజ్గిరి కాడ నుంచి రక్షాపురం ఏ గుళ్ళ అయినా గుళ్ళ మీద దాడి చేస్తారు తప్పితే ఏదైనా దర్గాల మీద కానీ మసీదుల మీద కానీ దాడి చేసేటోడు ఎవడు లేడు. ఎందుకంటే ఒక శాంతిగా ఉండాలనేది ఒక హిందువుల ఐక్యత అనేది పండుగలు ఒకటే కాదు. హిందువుల గుళ్ళ మీద దాడి చేస్తే హిందువుల మీద దాడి చేసినట్టే. ఇలా హిందువుల మీద దాడి చేస్తారు, హిందువుల గుళ్ళ మీద దాడి చేస్తారు, రేపు హిందువుల మీద దాడి చేస్తారు. మనం ఓల్డ్ సిటీలో బతుకుతున్నాం అంటే మన కింద బాంబు పెట్టుకొని బతుకుతున్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో, కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో మా హిందువులను కథం పెట్టాలని చూస్తున్నారు. హిందువులు బతకాలంటే ఈ కాంగ్రెస్ని కథం పెట్టాలి అన్నా. ఈ గుళ్ళోకి వచ్చి గుడి మన ఇవి ఉన్నాయి కదా, పటాలు చేయడము, ఇవి దులిపేయడం ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ ముస్లింలే దాన్ని పెంచి పోషిస్తున్న ఎవరంటే ఎంఐఎం, కాంగ్రెస్. కానీ ఇక్కడ ఎవరైతే గుడిని ధ్వంసం చేశారో ఇక్కడ వాళ్ళపైన పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు. ఇక్కడైతే ఎవరు అన్యాయం జరిగిందని మేము వస్తామో మా మీద దాడి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా, అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తారు అన్నా. ఎవరైతే దాడి చేసారో వాని హిందువుల ముందర నిలబెట్టండి, లేకపోతే మీడియా ముందర మాట్లాడించండి, తీసుకుపోయి జైలేయండి. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయకుండా హిందువులని అరెస్ట్ చేస్తున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? ఎవడైతే దాడి చేసిండో వాడిని అరెస్ట్ చేయకుండా హిందువులను అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవడైతే వచ్చి దాడి చేసిండో వాడిని పక్కన పెట్టేసి మా గుళ్ళకి అన్యాయం జరిగింది, మేము నిలబడతామన్న మీద దాడి చేసేమైతే అంటే వాళ్ళ ఇళ్ళకే పరిమితం అవుతారు. ఇంకోసారి వాళ్ళ అమ్మ నాయన బయటకు పంపారు. దానికని హిందువుల మీద దాడి చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అధికారం మా చేతులు ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. ఇప్పుడు ఈ చర్యకు మీరు అసలు ఏందని చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ను బొంద పెడతాం. అందరికీ నేను కోరుతున్నాను, ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కార్యకర్తల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం కొద్దిగా సమయం పాటిద్దాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రభుత్వం కొద్దిగా ప్రో ముస్లిం ఉన్నది వాస్తవం, అది అయినప్పుడు కూడా దీన్ని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇక్కడ తెలిసింది ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ చేశారని. ఆ అరెస్ట్ అనేది కూడా ఎందుకు చేశారు, అసలు ఏమి సంఘటన జరగకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు పోలీసులు ఆలోచించాలి. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని పోలీసులు వెంటనే వదిలిపెట్టాలి. పోలీసులు వాళ్ళని వెంటనే వదిలిపెట్టకపోతే భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న డీసీపీ గారితో, ఎవరైతే అక్రమంగా అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి. శాంతి కాముకులు మనం, శాంతి కోరేటోళ్ళం మనం. అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులది, ప్రభుత్వాన్ని. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడే అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా మనం వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము. పెట్టకపోతే
సీరియస్గా భారతీయ జనతా పార్టీ దాని మీద ఉద్యమిస్తుంది. పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో సాయంత్రము బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఒక రిలీజియస్ ప్లేస్ డిసెక్రేట్ అయిందనే ఒక రూమర్ వల్ల క్రియేట్ అయిన ప్యానిక్ తోటి ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఒక కంపెనీ, తర్వాత మన సిటీ టాస్క్ ఫోర్సు, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్, క్యూఆర్టీ టీమ్స్, తర్వాత సిఏఆర్ ప్లస్ లోకల్ పోలీస్ అందరము ఒక 200 మందితోటి కామాటిపుర ఏరియా మరియు హుసేన్ ఆలం ఏరియాలో బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి 2 ఉద్దేశాలు. ఒకటేమో నార్మల్ పబ్లిక్ కు, కామన్ సిటిజన్స్ కు ఒక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మరి ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నాయో, క్రిమినల్ యాక్టివిటీ చేసిండ్రో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఫుల్ ఎక్విప్మెంట్ తోటి, రైడ్ గేర్ తోటి ఈ బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది. आज अपने दरबार में समा पुराना पुल दरवाजा दरबार में समा पे जो भी हमला करा उसको पकड़ने के लिए पुलिस वाले 24 घंटे का टाइम दिए. पुलिस स्टेशन को घेराव करेंगे. और एक बात है ध्यान में रखना, अपन अगर कुछ भी गलत कदम उठाएंगे कुछ भी नहीं होता, थोड़ी देर में बिजा देते पुलिस वाले. परंतु जब पुलिस वाले बोल रहे हमको 24 घंटे का टाइम, तो अपनी जीत है. अपन 24 घंटे के अंदर उसको लाना है. ये तो अपन परसों सवेरे श्रीनिवास सर अभी मैं पूछे तो हम लोग इसलिए ले रहा हूँ अपन भी लोगों को मौका देना. सब लोग अपन 11 बजे कामाटीपुरा पुलिस स्टेशन पर जमा करेंगे. पूरा भी वेरीफाई करके उसको लेके आते. 24 घंटे के अंदर नहीं लेके आए तो क्या करें? हम लोग माता के मंदिर चले जाते. माता के मंदिर का नुकसान हुआ. माता के मंदिर हम लोग ఈరోజు పురాణపుల్ దర్బార్ మైసమ్మ మీద ఒక ఆగంతకుడు ముస్లిం అయిన అతడు వచ్చి కావాలని అమ్మవారి యొక్క చిత్రపటాలను అదేవిధంగా ఫ్లెక్స్లను చెప్పి ఆడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. పోలీస్ అధికారులు దీనిపై స్పందించి 24 గంటల్లో అతన్ని పట్టుకుంటామన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది 11 గంటలకే జరిగిన తతంగం కాబట్టి ఎంతోమంది తిరుగుతున్నప్పుడు. కాబట్టి పోలీస్ యంత్రాంగం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో వచ్చింది, దాని తర్వాత ఇలా విచ్చల ఎడిగా చేష్టలు మతాన్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎక్కడ కూడా హిందూ పని తప్పు ద్వారానే. కానీ మా ఒక్క ఓపికకు సహనం అనేది ఉంది. ఒకవేళ వీళ్ళు ఇదే విధంగా చేసే ప్రభుత్వం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏముంటాయో మేము చూపిస్తాము. సందీప్ గౌడు ఇంకో పిల్లగాడు డిన్నర్కు పోతున్నారు. పురాణపుల్ తర్వాత దగ్గర చూస్తే వాడు లోపల కూర్చొని అమ్మవారి చిత్రపటాలను విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చే వరకు మెయిన్ ఎంట్రెన్స్ నుండి వచ్చే వరకు ఆడు గోడ నుంచి పారిపోయిండు. కాబట్టి వెంటనే పోయి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాడిని ఎంత పడిండు కానీ వాడు దొరకలే. పురాణపుల్ జియా కూడా సెట్ వాడు ఉరికిపోయిండు. కాబట్టి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన అధికారులు స్పందించారు. 24 గంటల సమయం కోరిండు. ఎందుకంటే మనం కూడా సమయం ఇవ్వాల్సిందే. కూడా జరిగింది మళ్ళీ ఈరోజు చూస్తే కామాటిపురంలో జరిగింది. అంటే దీనిపైన ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఈ విధమైన మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రోత్సహిస్తున్నారే తప్ప
ఎక్కడ కూడా ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నా దాన్ని సమయస్ఫూర్తిగా స్పందించకపోవడం, ఆ దాడులను ఆపడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. మాకు అర్థమవుతుంది ఏమిటంటే ఎంఐఎం పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అల్లర్లను మత కల్లాలను ప్రేరేపిస్తుందని ఏకైక మా ఒక ఆలోచన. దీనికి ఏం చేయాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీ తరఫు నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు 24 గంటల సమయం ఇచ్చిన అధికారుల కోరిక మేరకు వాళ్ళకు కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుకొస్తే సరే, లేదంటే కామాటిపూర పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ధర్నా చేస్తాము. వాళ్ళని పట్టుకొని తెచ్చే వరకు అడకలు కన్నాం. మా ప్రాణాలు పోయినా మేము లెక్క చేయం. రాడా भाग लेते गए दरवाजे से लेके ईरानी होटल तक भाग लेते गए। पुलिस वाले आके मेरे को मार के वो लोगों को भगा दी। काला टी शर्ट पे हमारे अम्मा जरा बताओ, सुने ना, ये देखो सुने ना, मेरे को नहीं, वो बच्चा को भी इन्हें बोला अनिल चियाना बोला, अनिल भाई ना चियाना बोला। देखो साहब, हम बाबा को भी पावा गिरते, माता को भी पावा गिरते, सब हमारे बोल के चलते। आज तक हम गलत नहीं सुने, मुसलमान ने बोले, हिंदू ने बोले, सब भाई बोल के हम चलने वाले। सुने ना, हमारा हम वहाँ पे रीत बिना ले रहे थे। काय को ऐसा बोलो, मालूम हो तो मैं आए झाड़क में पकड़ लिए तो भाग लेते जा, तो भी मेरे को छुड़ा दे के पुलिस वाले मेरे को मारे।